హాయ్ ఎవ్రీవన్. ఇడ్లీలోకి పౌడర్, కారప్పొడి అంటే దీన్ని గన్ పౌడర్ అంటారు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కటి అంటారు. దీన్ని ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఒక కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు, పావు కప్పు మినపగుళ్ళు, ఒక స్పూన్ ఘీ ఆల్రెడీ నేను వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ. ఇంకా నేను పల్లీలు అయితే పొట్టు తీసుకొని వేసుకుందాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా పొట్టుతో వేసుకునే వాళ్ళు డైరెక్ట్గా దీంట్లో వేసుకోవచ్చు. నేను విడిగా వేపుకొని పొట్టు తీసుకొని వేసుకుంటాను. సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. తర్వాత పావు కప్పు ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మొత్తం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నేను పుట్నాల పప్పు ఒక ½ కప్పు వేసుకున్నాను, స్కిప్ అయింది. తర్వాత ఎండుమిర్చి సరిపడా వేసుకొని నేను డైరెక్ట్గా దీంట్లోనే వేసుకొని వేయించుకుంటున్నాను. కావాలంటే విడిగా కూడా వేసుకోవచ్చు మనం. ఇంకా కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. ఇదంతా వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో నేను పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఓకే, నేను క్రిస్టల్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను దానికి సరిపడా. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం చిన్న నిమ్మకాయ సైజు సరిపోతుంది. ఫస్ట్ నేను చిల్లీస్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫైన్ పౌడర్ చేసుకున్నాను. బరకగా చేసుకోకూడదు దీన్ని, ఎందుకంటే పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి కదా. సో ఫైన్ పౌడర్ అయితేనే బాగుంటుంది ఇడ్లీకి. రెడీ అయిపోయింది గన్ పౌడర్. ఇడ్లీలోకి నెయ్యి యాడ్ చేసుకొని గన్ పౌడర్ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. రొటీన్గా చట్నీ కాకుండా చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి, చాలా బాగుంది.